స్నానం చేసే పని లేదు అని బయట తిరుగుతున్నాం.
वत्समिच्छं देवश्रेष्ठानि द्रवीणानि देहि कोशं रहीना वरिष्ठं तनूनां स्वात्मानं वाचस्सु दिनत्वमन्धाम् इन्द्रावरुणा सोमनसमदृष्टं रायस्पोषय्यजावानेषु दत्तं प्रजां पुष्टिं भूतिमस्मासु ఇంకొక పేడమ్మా మీరు రాంగ్ బియ్యం మీతో కొట్టిస్తాము మీతో కొట్టిస్తాము అట్లే అట్లే అదే జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి మాతాకు జై परोक्ष प्रियाय देवा जय जय वासवी जय जय वासवी जय जय वासवी
జై వాసవి. జై జై వాసవి. ఈరోజు 85 సంవత్సరాల వార్షిక చేసుకుంటున్నాము. ఈరోజు పొద్దున కలశ స్థాపన చేశాము. పొద్దున స్వామికి అభిషేకం చేసాము. బంగారు విగ్రహానికి జలాదివాసము క్షీరాదివాసం చేశాము. కనుక దినాము కూడా ఇప్పుడు తులాభారం చేశాము. రేపు ఇంకో రకంలో గోపూజ చేస్తున్నాం. మార్నింగ్ దినదినాము ఒక్కొక్క రకముగా స్వామికి ఇచ్చేస్తున్నాము. ఇప్పుడు సాయంకాలం గణపతి హోమము, నారాయణ హోమము, అన్ని హోమాలు కూడా చేస్తూ కంటిన్యూగా ప్రతి ఒక్కరు కూడా దీనికి ఇచ్చేసి స్వామిని తరించిపోవాలని కోరుకుంటున్నాం. జై వాసవి. జై వాసవి. జై వాసవి. ఈరోజు హిందూపురం వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు 85 వసంతాల వాసవి జయంతి సంబరాలు ప్రారంభమైనాయి. ఈరోజు ఉదయం అమ్మవారికి సువర్ణ చర విగ్రహ అమ్మవారికి పంచగవ్య అభిషేకం, తిరుమంజన సేవ భక్తాదుల చేత ఎంతో ఘనంగా నిర్వహించబడినది. మరియు అదేవిధంగా కుసుమపుత్రి మహిళా మండలి వారి ఆధ్వర్యంలో అమ్మవారికి తులాభారం, ఈ 7 రోజులు అమ్మవారి తులాభారం నిర్వహించబడుతుంది. ప్రతి ఒక్కరూ హిందూపురం పట్టణ పరిసర ప్రాంతాలు మరియు పట్టణ ప్రజలందరూ విచ్చేసి వాసవి మాత కరుణ కటాక్ష పొందాలనేసి అందరికీ తెలియజేస్తున్నాం. జై వాసవి. ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్న ఈ 85 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మా జేపీకే రామ్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ 7 రోజులు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా దాదాపు 1940వ సంవత్సరము స్థాపింపబడిన ఈ యొక్క దేవాలయము, అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర్యం రాకముందే ఈ యొక్క దేవస్థానం కట్టబడినది. కాబట్టి పూర్వకాలం నుండి కూడా ఈ దేవాలయం ప్రసిద్ధిగాంచినది. ఈ అమ్మవారిని కోరుకున్న వారికి ప్రతి ఒక్కరు కూడా ఆ కోరికలు నెరవేరుతున్నాయి. అది ఏ విధంగా రుజువవుతుందంటే, ఈరోజు మా జేపీకే రామ్ గారు బంగారు విగ్రహాన్ని 2.5 కేజీతో తలపెట్టినప్పుడు మేమంతా కూడా ఇదంతా అయ్యే పని కాదని చాలామంది భావించినాము. కానీ ఆ మహాతల్లి ఆధ్వర్యంలో జేపీకే రామ్ గారు ఏమి తలపెట్టినారో మా చైర్మన్, ఆ యొక్క అమ్మవారు ఈ హిందూపూర్ ప్రజల ఆర్యవైశ్య సోదరుల్లో ఆవహించి మీరు నా యొక్క విగ్రహానికి విరివిగా విరాళాలు ఇవ్వమని చెప్పినందుకు, వారంతా అమ్మవారు ప్రవేశించినందుకు ఆ 2.5 కేజీ మేము ఎక్కడ పోయినా కానీ దేదీప్యమానంగా ఆ యొక్క 10 గ్రాములు, 5 గ్రాములు, 20 గ్రాములు, 100 గ్రాములు అట్లా ఇచ్చుకుంటూ పోయినారు. కాబట్టి ఆ యొక్క అమ్మవారి పవర్ అనేది మేము 4 నెలల నుంచి కష్టపడుతున్నాం, అక్కడ తెలిసిపోతుంది. మేము ప్రతిరోజు పనిచేస్తున్నా పోతున్నాం, కానీ ఇక్కడ ఎంత పవర్ ఉండేది ఈ 2.5 కేజీ విగ్రహంతో మాకు ఈరోజు రుజువైంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క బంగారు విగ్రహాన్ని దర్శించుకొని ఆ వాసవి మాత ఆశీర్వచనాలు పొందవాలని హిందూపూర్ పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. జై వాసవి. ప్రొసీజర్ చెప్పినాడు అన్న, అంతే. అది జై వాసవి. హిందూపురం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ 85 వసంతాల వాసవి జయంతి ఉత్సవాల్లో భాగంగా మేము ఈరోజు కుసుమపుత్రి మహిళా మండలి వారు తులాభారంని నిర్వహిస్తున్నాము అమ్మవారికి. అంతేకాక ఈ 7 రోజులు కూడాను ప్రతిరోజు గాజుల పూజ కానీ, తర్వాత వడిబియ్యం కానీ, ఇంకా బంగారు విగ్రహం ఆవిష్కరణ, అన్నీ కూడా ప్రోగ్రాములు చాలా ఉన్నాయి. ప్రతిరోజు అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలని ఆశిస్తున్నాము. ఇదే అందరికీ మా ఆహ్వానం. జై వాసవి. జై జై వాసవి. మన హిందూపురంలో అమ్మవారు ప్రతిష్ట అయ్యి 85 ఏండ్లు అయ్యింది. ఆ సందర్భంగా మేము వాసవి అమృత కలశ జీవిత గాథ అనే బుక్ని ప్రతి ఒక్కరూ చదవాలని సంకల్పం చేస్తున్నాము. ఆ సందర్భంగా 800 మంది చదివినారు. వాళ్ళందరికీ కూడా మన శ్రీ వాసవి మహిళా మండలి వారిచే వడబియ్యం కార్యక్రమం మే 3వ తారీఖు పెట్టుకుంటాము. ఘనంగా జరుగుతుంది, జరగాలని కోరుతూ ఆశిస్తున్నాము. జై వాసవి. జై జై వాసవి.